హాయ్ హలో నమస్తే అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి. ముందుగా ఇల్లు అయితే శుభ్రం చేసుకోవాలి, పసుపు రాసి ముగ్గులు అయితే పెట్టుకోవాలి. ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడ పసుపు రాసి ముగ్గులు పెట్టుకొని పీఠానం కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ముగ్గు అయితే పెట్టుకోవాలి. ఇంకా నేను 11 రకాల నైవేద్యాలు అయితే చేస్తానండి. పీఠం పెట్టి అమ్మవారి ఫోటో పెట్టి కలసం పెట్టి అమ్మవారిని ఆహ్వానించి పూలతో అలంకరించి 11 రకాల నైవేద్యాలు నివేదించి అమ్మవారికి చీర జాకెట్ గాజులు కాసు తాంబూలం పెట్టి పూజ అయితే అయిపోయిందండి. ఇంకా తాంబూలాలు కూడా రెడీ చేసుకున్నాను. ఇక్కడ మొదటి వాయనం మా అత్తయ్యకి అయితే ఇచ్చాను. ఇంకా 2 ముత్తైదులకి అయితే వాయినాలు ఇచ్చాను. వాళ్ళకి ముందుగా పసుపు రాసి పారాయణ పెట్టి కుంకుమ గంధం పూలు పెట్టి అమ్మవారి స్వరూపులైన వాళ్ళకి వాయినాలు అయితే ఇచ్చాను. ఇస్తున్నమ్మ వాయనం అని వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నాను. మెయిన్గా వాయనంలో ఆకు చెక్క పసుపు కుంకుమ పూలు శనగలు అయితే వాయనంలో ఇవ్వాలండి, చల్లదనం. ఇదండి నా పూజ. మీరు ఎలా చేశారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.